Hello everyone, welcome back to our video. సో మన క్లాసెస్లో సైన్స్ క్లాసెస్లో భాగంగా 6th క్లాస్లోని సెకండ్ లెసన్ గురించి ఈ వీడియోలో అయితే మనం కంప్లీట్గా డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ప్రీవియస్ వీడియోలో వచ్చేసి సైన్స్కి సంబంధించిన ఫస్ట్ లెసన్ కంప్లీట్ డిస్కషన్ చేసుకున్నాము. సో ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చెక్అవుట్ చేసుకోండి ఒకసారి. సో ఎలా చెక్అవుట్ చేసుకోవాలి అంటే ఈ వీడియో కింద మన ఛానల్ లోగో కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మన హోమ్ పేజ్ వస్తుంది. సో అందులో హోమ్, వీడియోస్, ప్లేలిస్ట్, పోస్ట్ అని ఉంటాయి. మీరు ప్లేలిస్ట్ క్లిక్ చేసేసి మీకు కావాల్సిన సబ్జెక్ట్లో కావాల్సిన వీడియోని చూసేసేయచ్చు. అండ్ ఇంకా సైకాలజీకి సంబంధించిన ఫస్ట్ లెసన్ కంప్లీట్గా ప్రతి అంశం, ప్రతి హెడ్డింగ్, ప్రతి అంశంలోని మ్యాటర్ అంతా కూడా విత్ నోట్స్తో సహా నేను చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకసారి సైకాలజీ వీడియోస్ కూడా చెక్అవుట్ చేసుకోండి. అండ్ తెలుగుకి సంబంధించి 3rd, 4th, 5th అండ్ ఇప్పుడు మనం 6th క్లాస్లో ఉన్నాం. అది కూడా 1, 2, 3, 4 లెసన్స్ 5, 6 లెసన్స్ కూడా అయిపోయినాయి. 5, 6ది అప్లోడ్ అవుతుంది, వీడియో వస్తుంది త్వరలోనే. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ వచ్చేసి 3rd, 4th, 5th టెక్స్చువల్ గ్రామర్ మొత్తం అయిపోయింది. అండ్ ఓవరాల్గా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గ్రామర్ ఒక్కొక్క పార్ట్ అంటే ఏంటి, నౌన్ ఒక క్లాస్, ప్రొనౌన్ ఒక క్లాస్, వర్బ్, అలా కంజంక్షన్ వరకు మనం చెప్పేసుకున్నాం పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో. ఇంటర్జెక్షన్ ఒకటి చెప్పేసుకుంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కంప్లీట్గా అయిపోతుంది. సో ఇవి కాకుండా మీకు ఇంకా ఏమేమి క్లాసెస్ కావాలి, మ్యాథ్స్ కొంచెం లేట్ అవుతుందండి. నేను ముందు నుంచే చెప్తూ వస్తున్నాను. మ్యాథ్స్ చెప్పడానికి నాకు కొంచెం మెటీరియల్ అవసరం ఉంది. సో కొంచెం డిలే చేస్తున్నాను మ్యాథ్స్ ఒక్కటే. మిగతా అన్ని సబ్జెక్ట్స్ కూడా అంటే విత్ సైకాలజీతో పాటు సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్, సైన్స్, ఇంకా సోషల్ కూడా 6th స్టార్ట్ చేస్తే అది కూడా 6th సోషల్ కూడా స్టార్ట్ చేసేద్దాము. ఓకేనా. సో ఇదండి మన వీడియోస్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఖచ్చితంగా ప్లేలిస్ట్లోకి వెళ్ళేసి మీకు కావాల్సిన వీడియోస్ అన్నీ చూసేసేయండి. అప్పటిలోగా కొత్త వీడియోస్ అన్నీ, అప్కమింగ్ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. మన ఛానల్ని అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అండ్ ఇంకా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చాలామంది అయితే వీడియో చూస్తున్నారు, థ్యాంక్ యూ ఫర్ దట్. బట్ ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి అబ్బా. ప్రతి వీడియోలో మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఇది. ఓకేనా. ఎస్. సో క్లాస్లోకి అయితే వెళ్ళిపోదాము. పదార్థాలను సమూహాలుగా వర్గీకరించడం అంటే ఏ పదార్థం ఏ వర్గీకరణలోకి చెందుతుందో దాన్ని వర్గీకరించడం అన్నమాట. ఓకేనా. మన చుట్టూ ఉండే వస్తువులు ఏమేమి ఉన్నాయి, మన చుట్టూ ఉండే వస్తువులు చూద్దాం. మన ఆహారం, దుస్తులు వివిధ రకాలుగా ఉండుటను మనం చూస్తున్నాం. ఆహారం, దుస్తులు మాత్రమే కాకుండా ప్రతి చోట ఉండే వస్తువులన్నీ వివిధ రకాలుగా ఉంటాయి. మన చుట్టూ కుర్చీ, ఎద్దుల బండి, సైకిల్, వంట పాత్రలు, పుస్తకాలు, బట్టలు, ఆట బొమ్మలు, నీరు, రాళ్ళు మరియు అనేక ఇతర వస్తువులను మనం చూస్తుంటాం. ఈ వస్తువులన్నీ భిన్న ఆకారాలు, రంగులు మరియు ఉపయోగాలను కలిగి ఉంటాయి. ఓకేనా. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే మన ఆహారం, దుస్తులు వివిధ రకాలుగా ఉండడం అనేది మనం చూస్తున్నాం కదా. సో ఆ ఆహారం, దుస్తులు మాత్రమే కాకుండా ప్రతి చోట ఉండే వస్తువులన్నీ కూడా వివిధ రకాలుగా ఉంటాయి. సో అంటే మన చుట్టూ ఉండే కుర్చీ, ఎద్దుల బండి, సైకిల్, వంట పాత్రలు, పుస్తకాలు, బట్టలు, ఆట బొమ్మలు, నీరు, రాళ్ళు, ఇవన్నీ కూడా ఏంటి, మనం రోజు చూసే వస్తువులు కదా. ఈ వస్తువులన్నీ భిన్న ఆకారాలు, రంగులు మరియు ఉపయోగాలు కలిగి ఉంటాయి కదా. ఎస్. చుట్టూ పరిశీలించి గుండ్రని ఆకారంలో ఉన్న వస్తువులను గుర్తించండి. అంటే మనం గుండ్రని ఆకారంలో ఏమున్నాయో చెప్పేస్తాం. సో మనం తినే ప్లేట్, ఇంకా రౌండ్ ఏముంటుంది, బాల్. ఓకేనా. ఇంకా ఏమేమి ఉంటాయి, రౌండ్ కలర్. సో అలా ఇంకా ఇక్కడ ఇచ్చారు చూడండి. ఈ వస్తువుల జాబితాలో రబ్బర్ బంతి, ఫుట్బాల్, గాజు గోలి ఉండవచ్చు. దాదాపు గుండ్రంగా ఉండే వస్తువులను కూడా ఇందులో చేర్చితే యాపిల్, కమలాఫలం. దాదాపు గుండ్రం, కంప్లీట్ కాదు, దాదాపు గుండ్రంగా ఉండేవి చెప్పండి రా అంటే యాపిల్, కమలాఫలం, మట్టి కుండ వంటివి కూడా ఈ జాబితాలోకి చేరుతాయన్నమాట. సో ఇవి మన చుట్టూ ఉండే వస్తువులు అన్నమాట.
సో నెక్స్ట్ వచ్చేసి మనం ప్లాస్టిక్తో తయారైన వస్తువుల జాబితా తయారు చేయాలని అనుకుంటే బకెట్లు, లంచ్ బాక్సులు, ఆట బొమ్మలు, నీటి పాత్రలు, పైపులు మరియు ఇలాంటి పలు వస్తువులు ఇందులో స్థానాన్ని పొందుతాయి. పదార్థాలను వర్గీకరించడానికి పలు మార్గాలు ఉన్నాయి. పై ఉదాహరణలో మనం వస్తువులను వాటి ఆకారాలను బట్టి అవి తయారైన పదార్థాలను బట్టి సమూహాలుగా వర్గీకరించడం జరుగుతుంది కదా. అవి ఏ పదార్థంతో తయారయ్యాయి అనేది ఒక వర్గము, ఏ ఆకారంలో ఉన్నాయి అనేది ఒక వర్గము. సో ఇలా పై ఉదాహరణలో మనం ఇలా వర్గీకరణలు చేసామన్నమాట. సో మన చుట్టూ ఉండే పదార్థాలన్నీ ఒకటి కానీ అంతకన్నా ఎక్కువ పదార్థాలతో కానీ తయారు చేయబడ్డాయి కదా. ప్లాస్టిక్ వస్తువులు అయితే మొత్తం ప్లాస్టిక్తోనే తయారైబడి ఉంటుంది. లేదు ఇంకా కొన్ని పదార్థాలు ఒక మెటీరియల్తోనే కాకుండా చాలా పదార్థాలతో తయారు చేయబడి ఉంటుందన్నమాట. అలా ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఈ పదార్థాలు గాజు, లోహం, ప్లాస్టిక్, కలప, పత్తి, కాగితం, మట్టి కావచ్చు. సో అవి ఏ పదార్థాలు అయి ఉండొచ్చంట? గాజు కావచ్చు, లోహం కావచ్చు, ప్లాస్టిక్ కావచ్చు, కలప, పత్తి, కాగితం, మట్టి. సో ఇవన్నీ పదార్థాలకు సంబంధించి మరిన్ని ఉదాహరణలు మీరు ఆలోచించగలరా? ఎస్, గోల్డ్ కూడా అంటే బంగారంతో చేసిన వస్తువులు, ఇత్తడితో చేసిన వస్తువులు, ఇంకా ఏంటి అట్టముక్కతో చేసిన వస్తువులు, ఓకేనా. ఇంకా సో ఇలా ఎన్నైనా చెప్పొచ్చు మనకు గుర్తొచ్చేవన్నీ కూడా. సో కృత్యం ఏంటంటే ఇక్కడ చూడండి, మన చుట్టూ ఉన్న పరిసరాల నుండి సాధ్యమైనన్ని ఎక్కువ వస్తువులను సేకరిద్దాం. మనందరం కొన్ని రోజువారీ వస్తువులను మన ఇంటి నుండి సేకరించవచ్చు. మరికొన్ని వస్తువులను తరగతి గది నుండి లేదా తరగతి గది బయట నుండి కానీ సేకరించవచ్చు. కానీ మనం సేకరించిన వాటిలో ఏముంటాయి? చాక్ పీస్, పెన్సిల్, నోట్ పుస్తకం, రబ్బర్, డస్టర్, సుత్తి, మేకు, సబ్బు, చక్రం యొక్క ఊచ, బ్యాట్, అగ్గిపెట్ట, ఉప్పు, బంగాళాదుంప. తరగతి గదిలోకి తీసుకురాలేని వస్తువులను కూడా మనం పొందుపరచవచ్చు. ఉదాహరణకు గోడ, చెట్లు, తలుపులు, ట్రాక్టర్, రోడ్డు. సో ఈ సేకరించిన వస్తువుల నుండి కాగితం లేదా కలపతో తయారైన వాటిని వేరు చేయండి. సో ఇన్ని ఉన్నాయి కదా. సో ఇందులో కాగితం లేదా కాగితంతో ఏముంటుంది? నోట్ పుస్తకము. ఇంకా ఏంటి? అగ్గిపెట్ట కూడా ఒక రకమైన కాగితమే. సో నెక్స్ట్ ఏంటి? కలపతో ఏముంటుంది? పెన్సిల్, ఓకేనా. పెన్సిల్ చెక్క ఉంటుంది కదా అది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఒకవేళ బెంచ్ అని ఉంటే కూడా బెంచ్. తలుపులు కూడా దేంతో తయారు చేస్తారు? కలపతో. సో ఈ విధంగా వస్తువులన్నింటినీ మనం 2 సమూహాలుగా విభజించవచ్చు కదా, ఏవేవి దేనికి చెందుతాయి అనేసి, ఓకేనా. సో ఒక సమూహంలో కాగితం లేదా కలపతో తయారైన వస్తువులు ఉండగా మరొక సమూహంలో ఈ పదార్థాలతో తయారు కాని వస్తువులు కూడా ఉంటాయన్నమాట, ఓకేనా. అదేవిధంగా మనం ఆహారం తయారీలో వాడే వస్తువులను కూడా వేరు చేయవచ్చు, ఓకేనా. సో ఇక్కడ 2 సమూహాలుగా విభజించవచ్చు. కానీ అయితే ఒక సమూహంలో కాగితం లేదా కలపతో తయారైన వస్తువులు ఉండగా మరొక సమూహంలో ఈ పదార్థాలతో తయారు కాని వస్తువులు కూడా ఉంటాయి, ఓకేనా. సో ఆహారం కూడా అలానే విభజించవచ్చు అన్నమాట. సేకరించిన అన్ని వస్తువులను క్రమ పద్ధతిలో పట్టిక 2.1లో పొందుపరచండి. ప్రతి వస్తువు ఏ పదార్థంతో తయారైందో గుర్తించే ప్రయత్నం చేయండి. సాధ్యమైనన్ని ఎక్కువ వస్తువుల గురించి సమాచారం సేకరించి పెద్ద పట్టిక తయారు చేయడం సరదాగా ఉంటుంది కదా. సో వీటిలో కొన్ని వస్తువులు ఏ పదార్థాలతో తయారయ్యాయో గుర్తించడం కష్టంగా ఉండవచ్చు. ఇలాంటి సందర్భంలో ఆ పదార్థాలను గుర్తించేందుకు మీ మిత్రులు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులతో చర్చించండి, ఓకేనా. సో ఏమంటున్నారు ఇక్కడ? సాధ్యమైనంత ఎక్కువ వస్తువుల గురించి సమాచారం సేకరించి ఒక పెద్ద పట్టిక తయారు చేయడం ఒక సరదా పని, ఓకేనా. అలాగే కొన్ని వస్తువులు ఏ పదార్థాలతో తయారయ్యాయో గుర్తించడం కష్టంగా ఉంటుంది కదా. ఇలాంటి సందర్భాల్లో మనం ఉపాధ్యాయులు లేదా తల్లిదండ్రులతో చర్చించాలి అని అంటున్నారు. సో ఏంటి ఆ పట్టిక అంటే, వస్తువులు, అవి తయారైన పదార్థాలు. పళ్ళెం అంటే మనం తినే ప్లేట్. స్టీల్తో ఉంటుంది, గాజుతో ఉంటుంది, ప్లాస్టిక్తో ఉంటుంది, లేదంటే యూజ్ అండ్ త్రో ప్లేట్ కూడా ఉంటుంది, మరి ఇతర పదార్థంతో అయినా కూడా ఉండవచ్చు. పెన్ అంటే ప్లాస్టిక్ లేదా లోహంతో తయారు చేయబడి ఉంటుందన్నమాట, ఏదో ఒక మెటల్తో, ఓకేనా. సో నెక్స్ట్ ఇంకా మనం అలా వస్తువులు, చైర్ తీసుకుంటే ప్లాస్టిక్ అయి ఉండొచ్చు, చెక్కతో చేసి ఉండొచ్చు, అవునా, అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి పట్టిక 2.2లో కొన్ని సాధారణ పదార్థాలు ఇవ్వబడ్డాయి. మీకు తెలిసిన మరికొన్ని పదార్థాలను కూడా ఈ పట్టిక నిలువ వరుసలో చేర్చవచ్చు. ఇప్పుడు నిత్య జీవితంలో నీకు తెలిసిన వస్తువుల గురించి ఆలోచించి అవి ముఖ్యంగా వీటిలో ఏ పదార్థం
పదార్థాలచే తయారయ్యాయో పట్టికలోని నిలువ వరుస 2లో చేర్చండి. సో ఏంటి ఆ పట్టిక అనేది చూద్దాము. అంతకంటే ముందు ఒకటి కన్నా ఎక్కువ వస్తువుల తయారీకి ఉపయోగించగల పదార్థాలను మనం కనుగొలమా అని బూజో తెలుసుకోవాలనుకున్నాడు. అంటే ఒకటి కంటే ఎక్కువ వస్తువులతో తయారైన పదార్థాలు ఉన్నాయా, అసలు మనం కనుక్కోగలుగుతామా అనే ప్రశ్న వచ్చిందనమాట. సో 2.2 పట్టిక ఏంటి అంటే ఒకే పదార్థంచే తయారైన వివిధ రకాల వస్తువులు. అంటే ఒకటే వస్తువుతో తయారైన పదార్థాలు అనమాట ఇవి. పదార్థం ఈ పదార్థాలచే నిర్మితమైన వస్తువులు. చెక్కతో కుర్చీ, బల్ల, నాగలి, ఎద్దుల బండి మరియు దాని చక్రాలు. అదే కాగితం అయితే పుస్తకాలు, నోట్ పుస్తకాలు, వార్తాపత్రికలు, ఆట బొమ్మలు, క్యాలెండర్లు. సో ఇవన్నీ కూడా. తోలుతో చెప్పులు, బెల్ట్లు, షూస్ ఇవన్నీ. ప్లాస్టిక్తో చైర్లు, బాటిల్స్, ఓకేనా. నూలుతో దుస్తులు, ఓకేనా, కాటన్తో. సో ఇలా ఎగ్జాంపుల్స్ చూసుకోవచ్చు అనమాట. ఒకే పదార్థంతో తయారయ్యే వస్తువులు. ఈ పట్టికల నుండి మనం ఏం తెలుసుకున్నాము? మొదట మనం వస్తువులను విభిన్న పద్ధతులలో వర్గీకరించాం. తర్వాత మన చుట్టూ ఉండే వస్తువులు వేరువేరు పదార్థాలచే తయారయ్యాయని తెలుసుకున్నాం. అవునా? ఫస్ట్ ఏం చేసాము, మనం మన చుట్టూ ఉన్న వస్తువులను విభిన్న పద్ధతులలో వర్గీకరించాం. తర్వాత మన చుట్టూ ఉండే వస్తువులు వేరువేరు పదార్థాలచే తయారయ్యాయని తెలుసుకున్నాం. కొన్ని సమయాల్లో ఒక వస్తువు ఒకే పదార్థంచే తయారై ఉండవచ్చు కదా. ఒక వస్తువు కేవలం ఇప్పుడు పైన ఉన్న టేబుల్ అదే. ఒక వస్తువు ఒకే పదార్థంతో తయారు చేయబడిన వస్తువులే అవన్నీ, ఓకేనా. అలాగే ఒక పదార్థాన్ని వివిధ రకాల వస్తువుల తయారీలో వాడి ఉండవచ్చు, ఓకేనా. ఒక వస్తువు తయారీకి ఏ పదార్థం వాడాలో ఏది నిర్ణయిస్తుంది, ఓకేనా. ఏది నిర్ణయిస్తుంది మీకు తెలుసా? చూద్దాం. సో మనం వివిధ రకాల పదార్థాల గురించి మరింత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అది తెలుసుకోవాలంటే ఇంకా తెలుసుకోవాలి. పదార్థాల ధర్మాలు, ఓకేనా. అంటే ప్రాపర్టీస్ అంటారు కదా, ప్రాపర్టీస్ ఆఫ్ మెటీరియల్స్. పాత్రలను గుడ్డ ముక్కతో ఎప్పుడూ తయారు చేయకపోవడం మీకు ఆశ్చర్యాన్ని కలిగించిందా? మనం వండే పాత్రలు గుడ్డ ముక్కతో తయారు చేస్తారా? లేదు కదా. ఎస్. అలాగే మనం సాధారణంగా ద్రవ పదార్థాలను నిల్వ చేయడానికి పాత్రలను ఉపయోగిస్తామనే విషయాన్ని గమనించండి. గుడ్డతో పాత్రను తయారు చేయడం అంటే చాలా తెలివి తక్కువగా ఉంటుంది కదా. గ్లాస్ను తయారు చేయుటకు మనకు కావాల్సింది గాజు, ప్లాస్టిక్, లోహం లేదా నీటిని నిల్వ చేయగలిగినటువంటి పదార్థం కదా. సో మనకి గ్లాస్ తయారు చేయాలంటే గాజు, ప్లాస్టిక్, లోహం, సో ఇవి కావాలి అంటే గ్లాస్ చేయాలంటే ఇదే కాకుండా నీటిని నిల్వ చేయగల పదార్థం ఇంకేదైనా ఉంటే కూడా దాంతో కూడా గ్లాస్ తయారు చేయవచ్చు. అలాగే వంట పాత్రల కోసం కాగితం వంటి పదార్థాలను వాడుట తెలివి తక్కువతనమే అవుతుంది కదా. కాగితంలో వంట చేస్తే అసలు చేస్తారా? అవుతుందా? నో కదా. ఎస్. ఒక వస్తువు తయారీకి మనం ఎంపిక చేసుకునే పదార్థం దాని ధర్మాలపై ఆధారపడి ఉంటుందని మనం గమనిస్తాం. ఎస్. ఇక్కడ చూడండి, అమ్మాయి గుడ్డ పాత్రను ఉపయోగించి నీటిని నిల్వ చేయడానికి ట్రై చేస్తుంది. ఉంటుందా? నీరు ఉంటుందా? నో, ఉండదు కదా. ఎస్. ఏమంటున్నాము? ఒక వస్తువు తయారీకి మనం ఎంపిక చేసుకునే పదార్థం దాని ధర్మాలపై ఆధారపడి ఉంటుందని మనం గమనిస్తాం, ఓకేనా. సో ఒక వస్తువు ఏ పదార్థంతో తయారై ఉంటుందో ఆ పదార్థం ధర్మాలపై ఆధారపడి ఉంటుంది, ఓకేనా. అలాగే ఆ వస్తువును ఎందుకు ఉపయోగిస్తున్నాం అన్న అంశంపై కూడా ఆధారపడి ఉంటుంది. దేనికి ఉపయోగిస్తున్నామో ఆ పదార్థం దేంతో తయారు చేయబడింది, దేనికి ఉపయోగపడుతుంది, ఓకేనా. కావున పదార్థాల ఉపయోగాలను బట్టి వాటి ముఖ్య ధర్మాలు ఏవి, కొన్ని ధర్మాలను ఇక్కడ చర్చించడం జరిగింది, ఓకేనా. అసలు పదార్థాల ఉపయోగాలను బట్టి వాటి ధర్మాలను తెలుసుకోవచ్చు అనమాట, ఓకేనా. ఇక్కడ కొన్ని ధర్మాలు ఇచ్చాడంట, చూడండి. సో రూపం అన్నమాట. పదార్థాలు సాధారణంగా ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి కదా. రూపాలు ఒకటే విధంగా ఉండవు కదా, భిన్నంగా ఉంటాయి. చెక్క కన్నా ఇనుము చాలా భిన్నంగా ఉంటుంది. ఇనుము కంటే రాగి, అల్యూమినియం భిన్నంగా ఉంటాయి. ఇదే సమయంలో ఇనుము, రాగి మరియు అల్యూమినియంలో చెక్కకు లేని కొన్ని పోలికలు ఉండవచ్చు, ఓకేనా. సో ఒక పదార్థం ఇంకొక పదార్థానికి ఖచ్చితంగా భిన్నంగా ఎలా ఉంటుందో అనేది చెప్పారు ఇక్కడ. నెక్స్ట్ కృత్యం. వివిధ పదార్థాలు యొక్క చిన్న చిన్న ముక్కలను సేకరించండి. కాగితం, అట్ట, చెక్క, రాగి తీగ, అల్యూమినియం ముక్క, శుద్ధ ముక్క మొదలైనవి. సో వీటిలో ఏదైనా మెరుస్తున్నాయా? మెరిసే పదార్థాలను ఒక సమూహంగా వేరు చేయండి. ఫస్ట్ మనం చూద్దాం ఏది మెరుస్తుంది. దీంట్లో అల్యూమినియం ముక్క మెరుస్తుంది, రాగి తీగ కూడా మెరుస్తుంది.
కాగితం, అట్ట, చెక్క, శుద్ధ ముక్క ఇవన్నీ మెరవవు. సో ఇప్పుడు మీ ఉపాధ్యాయుడు ఒక్కో పదార్థాన్ని మధ్యలో 2 ముక్కలుగా కోసినప్పుడు కొత్తగా కోయబడిన తలాన్ని పరిశీలించండి. సో అల్యూమినియం ముక్క ఉంది, దాన్ని మిడిల్గా కట్ చేసాము. సో మనం ఏం గమనిస్తాము, వీటిలో కొన్ని పదార్థాలు అప్పుడే కోసిన కొన వద్ద మెరుస్తూ ఉంటాయి కదా, మెరుస్తూ ఉంటాయి. సో ఈ పదార్థాలను కూడా మెరిసే పదార్థాల సమూహంలోకి చేర్చండి. రాగి తీగను తుంచిన, అల్యూమినియం ముక్కను కట్ చేసినా కూడా ఇవి 2 కూడా ఎక్కడ కట్ చేసామో ఆ కొన ఇంకా బాగా మెరుస్తుంది అనమాట. ఓకేనా. ఇలాంటి మెరుపు లేక ద్యుతిని ఇతర పదార్థాల్లో గమనించారా? మెరుపుకి ఇంకొక వర్డ్ ఏంటి మన సైన్స్లో ఇప్పుడు ఇంకా ఈ ద్యుతిని వాడుతూనే ఉంటాం. లోహాలు, అలోహాల్లో కూడా ఈ ద్యుతి అనే వర్డ్ వస్తూనే ఉంటుంది. ఓకేనా. మెరుపు, ద్యుతి అంటే మెరుపు. సో ఇలాంటి ద్యుతిని ఇతర పదార్థాల్లో గమనిస్తామా అంటే కొన్ని పదార్థాలు మెరిసేవి ఉంటాయి. ఓకేనా. వీటిని మీకు వీలైన విధంగా కోయండి. తరగతిలో వీలైనన్ని ఎక్కువ పదార్థాలతో పలుమార్లు చేసి ద్యుతి కలిగినవి మరియు ద్యుతి లేనివిగా వర్గీకరించండి. కోయడానికి బదులు మీరు పదార్థ తలాన్ని గరుకు కాగితంతో రుద్ది కూడా అది ద్యుతిని కలిగి ఉందో లేదో ఇప్పుడు పాతగా ఉంటుంది, అది మెరవదు. అది మెరుస్తుందా లేదా అని మనం ఎలా తెలుసుకోగలుగుతాము? సో దాన్ని ఒక గరుకు కాగితం తీసుకొని రుద్దితే అది మళ్ళీ మెరుస్తూ ఉంటుందన్నమాట. సో అలా ద్యుతిని పరిశీలించవచ్చు. ద్యుతిని పరిశీలించుటకు పదార్థాలను కోయట. సో ఇక్కడ ఒక పైప్ ఉంది, అది రాగి పైపు మరి ఏంటో అది, దాన్ని కోసారు చూడండి. ఆ కోసిన భాగం దగ్గర ఇక్కడ మెరుస్తుంది అన్నట్లు ఇచ్చారు చూడండి ఫిగర్ కదా. ఎస్, ఇలా ద్యుతిని పరిశీలించుటకు పదార్థాలను కోయాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సో అలాంటి ద్యుతిని కలిగి ఉన్నవి సాధారణంగా లోహాలు అన్నమాట. ఓకేనా. సాధారణంగా లోహాలు మెరుస్తాయి, అవునా. ఇనుము, రాగి, అల్యూమినియం మరియు బంగారం లోహాలకు ఉదాహరణ. కొన్ని లోహాలు తరచూ వాటిలో గాలి, తేమల చర్యల వల్ల తమ ద్యుతిని కోల్పోయి కాంతిహీనంగా కనిపిస్తాయి. ఎస్, ఇప్పుడు ఇనుమే ఉంది ఎగ్జాంపుల్ చూడండి. దానికి తుప్పు పట్టడం వల్ల అది మెరిసే గుణం కోల్పోతుంది కదా. సో ఆ ఇనుముని గాలికి, తేమకు ఎక్స్పోజ్ చేస్తే అంటే బయట ఉంచితే దాని ద్యుతి కోల్పోతుంది అన్నమాట. ఓకేనా. సో కొన్ని లోహాలు కొత్తగా కోయబడిన కొన వద్ద మాత్రమే లోహ ద్యుతిని గమనించవచ్చు. సో ఇనుమును కూడా, ఇనుము కడ్డీ ఒకటి మనం మధ్యలో కట్ చేస్తే ఆ లోపల కట్ చేసిన దగ్గర మెరుస్తుంది అనమాట. పైన మొత్తం తుప్పు పట్టేసి ఉంటుంది అనుకోండి, అది మెరవదు. ఓకేనా. సో ఇలా మీరు కమ్మరి లేదా వర్క్ షాప్ని సందర్శిస్తే కొత్త ముక్కలుగా చేసిన లోహ కడ్డీలను వెతికి వాటి తలాలు ద్యుతిని కలిగి ఉన్నాయా అని గమనించవచ్చు. ఓకేనా. ఇదొకటి. నెక్స్ట్ గట్టిదనం. గట్టిదనం అంటే ఎంత గట్టిగా ఉంది, ఎంత దృఢంగా ఉంది అని. ఓకేనా. వివిధ పదార్థాలను మీ చేతితో నొక్కినప్పుడు కొన్నింటిని సంపీడనం అంటే పరిమాణం చిన్నగా అవ్వడం, సంపీడనం చెందించడం కష్టంగాను, మరికొన్నింటిని సంపీడనం చెందించడం సులభంగాను ఉంటుంది, అవునా. ఒక లోహపు తాళం చెవి తీసుకొని దానితో చెక్క ఉపరితలాన్ని అల్యూమినియం, రాయి, మేకు, కొవ్వొత్తి, శుద్ధ ముక్క మరి ఏ ఇతర పదార్థమైనా గీకండి. సో ఒక లోహపు తాళం తీసుకొని చెక్క ఉపరితలం మీద, అల్యూమినియం మీద, రాయి మీద, మేకు మీద, కొవ్వొత్తి మీద, శుద్ధ ముక్క మీద, ఇంకా ఏదైనా పదార్థం మీద మనము గీసినట్లయితే ఏమవుతుంది, కొన్ని పదార్థాలను సులువుగా గీకవచ్చు, కొన్నింటిని గీకలేము, అవునా. కొన్ని పదార్థాలను సులువుగా గీకవచ్చు, కొన్నింటిని గీకలేము. ఏ పదార్థాలను అయితే సులువుగా గీకగలుగుతున్నామో లేక సంపీడనం చెందించగలుగుతున్నామో వాటిని మెత్తని పదార్థాలు అంటాం. సరే, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే చెక్క ఉపరితలం మీద మనం లోహపు తాళంతో గట్టిగా గీకితే కొంచెం ఏదో అచ్చు పడినట్లు ఉంటుంది కదా. అదే అల్యూమినియం మీద అయితే గీతలు పడినట్లు ఉంటుంది. అదే రాయి మీద అయితే దుమ్ము ఉన్న రాయి అయితే కొంచెం ఆ దుమ్ము పోయి దాని మీద ఏదో రాసినట్లు కనిపిస్తుంది. అదే మేకు మీద అయితే అంటే ఇవన్నీ కూడా శుద్ధ ముక్క, మరి శుద్ధ ముక్క అయితే ఇంకా మెత్తగా ఉంటుంది అనమాట, దాని మీద గీకొచ్చు కదా. సో గీకలేని వాటిని దృఢమైన పదార్థాలు అని అంటాం. గీకే పదార్థాలను మెత్తని పదార్థాలు అని సంపీడనం చెందించగలుగుతున్నామంటే అది మెత్తని పదార్థం. సంపీడనం చెందించలేకపోతున్నామంటే అది దృఢమైన పదార్థం. ఉదాహరణకు దూది లేదా స్పాంజ్ మెత్తమైనవి, ఇనుము దృఢమైనది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి దూది ఎలా ఉంటుంది, పట్టుకుంటే మెత్తగా ఉంటుంది. స్పాంజ్ అలా మెత్తగా ఉంటుంది. ఇనుము దృఢంగా ఉంటుంది కదా.
రూపంలో పదార్థాలు ద్యుతి, గట్టిదనం, గరుకుతనం లేదా నునుపుతనం వంటి భిన్న ధర్మాలను కలిగి ఉన్నాయి. సో ఇలా మనం వర్గీకరించవచ్చు అన్నమాట. ఎలా? రూపంలో పదార్థాలు మెరుస్తున్నాయా, రూపంలో ఎలా ఉన్నాయి, తర్వాత పదార్థాలు ద్యుతిని కలిగి ఉన్నాయా లేదా, గట్టిదనం ఎలా ఉంది, గరుకుదనం ఉందా లేదా నునుపుదనం ఉందా అనే ఈ భిన్నమైన ధర్మాలను కలిగి ఉంటాయి. ఓకేనా? పదార్థ రూపాన్ని వివరించగల ఇతర ధర్మాలను గురించి మీరు ఆలోచించగలరా? ఓకేనా? ఇంకా ఏవైనా వివరించగల ఇతర ధర్మాలు ఉన్నాయేమో ఆలోచించండి అని అంటున్నారు. ఓకేనా? వాళ్ళే ఇచ్చారు మళ్ళీ, కరిగేవి లేదా కరగనివి. సో ఇది ఇంకో రకమైన ధర్మాలు అనమాట. ఓకేనా? కృత్యం ఇచ్చాడు చూడండి. చక్కెర, ఉప్పు, శుద్ధముఖ పొడి, ఇసుక, రంపపు పొట్టు వంటి కొన్ని ఘన పదార్థాలను సేకరించండి. 5 గ్లాసులు లేదా బీకర్లు తీసుకోండి. వీటిని అన్నింటినీ 3/2 వంతులు నీటితో నింపండి. అంటే 3 భాగాలు చేస్తే ఒక భాగం ఖాళీగా ఉండాలి, 2 వంతులేమో నీళ్ళు ఉండాలి. ఓకేనా? మొదటి గ్లాసుకు కొద్దిగా అంటే చెంచా నిండా చక్కెరను కలపాలి. రెండవ దానికి ఉప్పు. ఇలా వరుసగా మిగిలిన పదార్థాలను ఇతర గ్లాసులలో కలపండి. వీటన్నింటినీ ఒక చెంచాతో బాగా కలియబెట్టండి. కొద్ది నిమిషాలు వేచి చూడండి. నీటికి కలిపిన పదార్థాలు ఏమయ్యాయో పరిశీలించండి. మీ పరిశీలనలు పట్టిక 2.3లో చూపిన విధంగా నమోదు చేయండి. ఓకేనా? సో 2.3 ఏంటో చూద్దాం. వివిధ ఘన పదార్థాలను నీటిలో కలపడం. అంటే ఏం చేస్తున్నాం మనం ఇక్కడ ఈ కృత్యంలో? ఒక్కొక్క పదార్థం నీటిలో అదృశ్యమైందా, అదృశ్యం అవ్వనిదా అనేది గుర్తించాలి. ఉప్పు కరిగిపోతుంది, అదృశ్యం అయిపోతుంది. పంచదార కూడా కరిగిపోతుంది, అదృశ్యం. ఇసుక కరగదు, సో కనిపిస్తుంది, అదృశ్యం కానిది. శుద్ధముక్క పొడి, ఇది కూడా కరగదు, ఇది అదృశ్యం కానిది. రంపపు పొట్టు కూడా అదృశ్యం కాదు. ఓకేనా? సో కొన్ని పదార్థాలు నీటిలో పూర్తిగా అదృశ్యం అవ్వడాన్ని లేదా కరగడాన్ని మీరు గమనించవచ్చు. ఇలాంటి పదార్థాలను మనం నీటిలో కరిగే పదార్థాలు అంటాం. లైక్ ఉప్పు, చక్కెర కదా. కొన్ని పదార్థాలు నీటిలో కరగవు మరియు ఎక్కువసేపు కలియబెట్టినప్పటికీ అదృశ్యం కావన్నమాట. ఓకేనా? అవి నీటిలో కరగని పదార్థాలు. ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఇసుక, రంపపు పొట్టు కదా. నీరు మన శరీరంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది, ఎందుకంటే అది అధిక సంఖ్యలో పదార్థాలను కరిగించుకోగలదు. ద్రవాలు కూడా నీటిలో కరుగుతాయా? ద్రవాలు కరుగుతాయి కదా, కలిసిపోతాయి. సో చూద్దాం, కృత్యం చూద్దాం ఒకసారి. వెనిగర్, నిమ్మరసం, ఆవాల నూనె లేదా కొబ్బరి నూనె, కిరోసిన్ లేదా ఇతర ద్రవాలను సేకరించండి. ఒక గాజు పాత్రను తీసుకోండి. దానిని సగం వరకు నీటితో నింపండి. కొన్ని చెంచాల ద్రవాన్ని దీనికి కలిపి బాగా కలియబెట్టండి. 5 నిమిషాల పాటు దీనిని అలాగే ఉంచండి. ద్రవము నీటితో కలుస్తుందేమో పరిశీలించండి. మీకు అందుబాటులో ఉన్న పలు ఇతర ద్రవాలతో కూడా ఇలాగే మరలా చేయండి. మీ పరిశీలనను పట్టిక 2.4లో నమోదు చేయండి. ఓకేనా? ఇక్కడ ఇచ్చారు 2.4. సో నీటిలో కొన్ని సాధారణ ద్రవాల ద్రావణీయత అంటే నీటిలో కలుస్తుందా లేదా అనే ఒక ధర్మం అన్నమాట. ఓకేనా? ద్రవం బాగా కలిసింది లేదా కలవలేదు. వెనిగర్ కలిసిపోతుంది, నిమ్మరసం కలిసిపోతుంది, ఆవ నూనె కలిసిపోతుందా, పైన తేలుతుంది కదా. కొబ్బరి నూనె కూడా అంతే, కిరోసిన్ ఏ నూనె అయినా సరే నీటిలో కలవదు. కొన్ని ద్రవాలు నీటిలో బాగా కలిసిపోతాయి, కొన్ని కలవవు అన్నమాట. సో కొన్ని ద్రవాలు నీటిలో పూర్తిగా కలిసిపోవడాన్ని మనం గమనిస్తాం. మరికొన్ని నీటిలో కలవకుండా కొద్దిసేపు పక్కన పెడితే ఒక ప్రత్యేక పొరలాగా ఏర్పడతాయి. కొన్ని ఆయిల్స్ అన్నమాట. అంటే ఆయిల్స్ అన్నీ కూడా కింద నీళ్ళు ఉంటుంది, పైన తేలుతూ ఉంటుంది అన్నమాట ఆయిల్. ఓకేనా? సో మనం కృత్యం 5లో ఉపయోగించిన ద్రవాలను నీరు కాకుండా మరో ద్రవంలో కరుగుతాయేమో పరిశీలించమని బూజో సూచించాడు. సరే, నీటిలోనే కాదు ఇంకొక ద్రవంలో, ఏదైనా ద్రవంలో కలిసిపోతాయా అని బూజో ఆలోచిస్తున్నాడు అనమాట. వాయువులు కూడా నీటిలో కరుగుతాయేమో తెలుసుకోవాలని పహేలికి కుతూహలంగా ఉంది. సరే, నీళ్లు ద్రావణాలు అంటున్నాము, ఇవి కలుస్తాయో లేదో చూస్తున్నాం, మరి వాయువులు కూడా కలుస్తాయా అని డౌట్ వచ్చిందనమాట. చూద్దాం. కొన్ని వాయువులు నీటిలో కరుగుతాయి, మరి కొన్ని కరగవు. సాధారణంగా నీటిలో కొద్ది మోతాదులో కొన్ని వాయువులు కరిగి ఉంటాయి. ఉదాహరణకు నీటిలో ఉన్న ఆక్సిజన్ వాయువు నీటిలోని జలచరాలు మరియు మొక్కల మనుగడకు చాలా ముఖ్యమైనది. ఓకేనా? సో ఇక్కడ చూడండి, కొన్ని వాయువులు నీటిలో కరుగుతాయి, కొన్ని కరగవు అంటున్నారు. సో నీటిలో కొద్ది మోతాదులో ఉన్న వాయువులు కరిగి ఉంటాయి, అంటే ఎక్కువ మోతాదులో కాదు, కొద్ది మోతాదులో. సో ఉదాహరణకు నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ వాయువు నీటిలోని జలచరాలు మరియు మొక్కల మనుగడకు చాలా ముఖ్యమైనది. అంటే మన
మన వాటర్ని ఏమంటాము? కెమికల్ ఫార్ములా H2O అంటాం కదా. అంటే ఆక్సిజన్ ఉంది కదా అక్కడ. హైడ్రోజన్ 2 భాగాలు ఉంటే ఆక్సిజన్ 1 భాగం ఉంది కదా. సో ఈ ఆక్సిజన్ అనేది జలచరాలు, మొక్కల మనుగడకు సో ఇది యూజ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వస్తువులు నీటిలో తేలుతాయి లేదా మునిగిపోతాయి. ఇలా కూడా వర్గీకరించాలన్నమాట. ఓకేనా. కృత్యం 4 నిర్వహించేటప్పుడు నీటిలో కరగని ఘన పదార్థాలు నీటి నుండి వేరుపడుటను మీరు గమనించి ఉంటారు కదా. ఎస్. అలాగే కృత్యం 5లో ద్రవాల విషయంలో ఇదే గమనించి ఉంటారు. ఎస్. నీటిలో కరగని ఇలాంటి కొన్ని పదార్థాలు నీటి ఉపరితలంపై తేలుతూ ఉంటాయి. మిగిలినవి పాత్ర అడుగు భాగానికి మునిగిపోతాయి కదా. సో నీటిపై తేలే లేదా మునిగే పదార్థాలకు పలు ఉదాహరణలు మనం గమనించి ఉంటాం. చెరువులోని నీటిపై రాలిన ఎండుటాకులు, చెరువులోకి విసిరిన రాయి, గ్లాసులోని నీటిలో వేసిన కొన్ని తేనె చుక్కలు, ఇవన్నీ ఏమైపోతాయో చూద్దాం. సో ఇక్కడ ఒక ఫిగర్ ఇచ్చారు చూడండి. కొన్ని పదార్థాలు నీటిలో తేలుతాయి, మరికొన్ని అందులో మునిగిపోయినాయి కదా. సో ఏంటి అవి చూద్దాం. నీటిలో తేలే మరియు మునిగిపోయే వస్తువులకు ప్రతిదానికి 5 ఉదాహరణలు ఇమ్మని బూజో మిమ్మల్ని కోరుతున్నాడు. ఇవే పదార్థాలు నూనె వంటి ఇతర ద్రవాలలో తేలుతున్నాయా లేదా మునిగిపోతున్నాయా అని పరీక్షించడం మాట ఏమిటి? సో ఇక్కడ చూడండి, కొన్ని కూరగాయలు, చెక్క ముక్క, అలాగే కాయిన్స్ వేశారు, అలాగే కీ కూడా ఉంది ఆ పిక్చర్లో. సో కొన్ని మునుగుతాయి, కొన్ని తేలుతాయి అని మనం ఇలా కూడా వర్గీకరించవచ్చు. సో పారదర్శకత అంటే ఏంటో చూద్దాం. మీరు దాగుడు మూతలు ఆట ఆడి ఉంటారు కదా. ఇతరులకు కనబడకుండా మీరు దాక్కునే కొన్ని ప్రదేశాల గురించి ఆలోచించండి. వీటిని ఎందుకు ఎంపిక చేసుకున్నారు? సో ఇక్కడ ఫిగర్ ఇచ్చారు చూడండి. పారదర్శక మరియు పాక్షిక పారదర్శక పదార్థాల గుండా చూచుట. ఓకేనా. ఫస్ట్ పేపర్ వచ్చేసి అపారదర్శక, తర్వాత పాక్షిక పారదర్శక, తర్వాత పూర్తి పారదర్శక పేపర్ అది. ఓకేనా. సరే ఏంటో అవి చూద్దాం. గాజు కిటికీ వెనుక దాక్కునే ప్రయత్నం చేశారా? ఖచ్చితంగా కాదు. ఎందుకంటే మీ మిత్రుడు దాని గుండా చూసినప్పుడు మీరు పట్టుబడతారు. గాజుకి అవతల వైపు నిలబడితే యువతల వైపు నుంచి కూడా చూడొచ్చు కదా, మనం కనిపిస్తాం కదా. అది పారదర్శకత్వం, ట్రాన్స్పరెంట్ అంటాం కదా. ఎస్. సో మీ మిత్రుడు దాని గుండా చూసినప్పుడు మీరు పట్టుబడతారు. మీరు అన్ని పదార్థాల గుండా చూడగలరా? లేదు, చూడలేం. మనం ఏ వస్తువులు లేదా పదార్థాల గుండా చూడగలుగుతామో వాటిని పారదర్శక పదార్థాలు అంటారు. గాజు, నీరు, గాలి మరియు కొన్ని ప్లాస్టిక్లు పారదర్శక పదార్థాలకు ఉదాహరణలు. సాధారణంగా షాపులలో బిస్కెట్లు, స్వీట్లు మరియు ఇతర తినుబండారాలను పారదర్శక గాజు లేదా ప్లాస్టిక్ డబ్బాలలో ఉంచడానికి ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే షాప్కి వచ్చిన వాళ్ళు అందులో నుంచి ఆ స్వీట్స్, బిస్కెట్స్ అవన్నీ చూసి కొనాలి అని. ఓకేనా. సో పారదర్శకత్వం అంటే ఏంటి? పదార్థం దాని గుండా మనకి కనిపిస్తుంది అంటే ఆ పదార్థానికి పారదర్శకత్వం ఉంది అని. లేదు, కనిపించట్లేదు అంటే అది అపారదర్శకత్వం అని. సరిగ్గా కనిపించనట్లు ఉంది అంటే అది పాక్షిక పారదర్శకత్వం అని. ఓకేనా. సో అంగడిలోని పారదర్శక సీసాలు చూసారా, దాంట్లో ఏమున్నాయో మనకు బాగా కనిపిస్తున్నాయి, అదే పారదర్శకత్వం. అందువల్ల కొనుగోలుదారులు వాటిని సులభంగా చూడగలుగుతారు. మరోవైపు మీరు వాటి గుండా చూడలేని పదార్థాలు కొన్ని ఉన్నాయి. ఈ పదార్థాలను అపారదర్శకాలు అంటాం. అవునా. ఎస్. మూత వేయబడిన చెక్క పెట్టెలో లేదా అట్ట పెట్టెలో లేదా లోహపు పెట్టెలో ఏం ఉంచారో మీరు చెప్పగలరా? చెప్పలేం. సో చెక్క, అట్ట మరియు లోహాలు అపారదర్శక పదార్థాలకు ఉదాహరణలు. ఓకేనా. ఎలాంటి గందరగోళం లేకుండా అన్ని పదార్థాలను మనం పారదర్శక మరియు అపారదర్శక పదార్థాలుగా విభజించవచ్చని మీరు తెలుసుకున్నారు కదా. ఎస్. మళ్ళీ కృత్యం 6. ఒక కాగితంను తీసుకొని దాని గుండా వెలుగుతున్న బల్బును చూడండి. ఒక కాగితం తీసుకోవాలి, దాని గుండా ఒక వెలుగుతున్న బల్బును తీసుకోవాలంట. మీ పరిశీలనలను నమోదు చేయండి. ఇప్పుడు 2-3 చుక్కల నూనెను ఆ పేపర్ మీద పూయండి. ఒక 2-3 డ్రాప్స్ ఆయిల్ని ఆ పేపర్కి రాయాలంట. ఓకేనా. నూనె పూసిన భాగం గుండా వెలుగుతున్న బల్బును మరలా పరిశీలించండి. బల్బు ఇంతకు ముందు కంటే ప్రకాశవంతంగా కనబడడాన్ని గమనించారా? కానీ నూనె పూసిన కాగితం గుండా మీరు స్పష్టంగా చూడగలరా? ఎస్.
దానికి అవతల వైపు ఉన్న అన్ని వస్తువులు కనిపిస్తున్నాయా? బహుశా కనిపించవు. సో ఫస్ట్ ఒక పేపర్ అటువైపుగా ఒక వెలుగుతున్న బల్బును చూస్తే మనకి వెలుగుతున్న బల్బ్ అవతల ఉంది అని మనం గుర్తించగలుగుతాం. ఎగ్జాక్ట్గా చూడలేమన్నమాట. అలాగే మళ్ళీ ఆ పేపర్ని తీసుకొని ఒక 2-3 డ్రాప్స్ ఆయిల్ వేసి ఆ పేపర్కి బాగా పూసి మళ్ళీ ఆ పూసిన పేపర్లో నుంచి అవతల వైపు ఉన్న బల్బుని చూడాలన్నమాట. అంటే ముందు కంటే ఇంకా కొంచెం క్లియర్గా కనిపిస్తుంది, కానీ మొత్తం క్లియర్గా అయితే కనపడదు. ఓకేనా? బహుశా కనిపించదు. ఏ పదార్థాల గుండా వస్తువులను చూడగలం కానీ స్పష్టంగా చూడలేము, వాటిని పాక్షిక పదార్థాలు, పాక్షిక పారదర్శకాలు అంటాం. ఓకేనా? ఏంటంట, ఏ పదార్థాల గుండా అయితే వస్తువులను చూడగలుగుతాం కానీ స్పష్టంగా చూడలేం. అది ఏదో ఉంది అని తెలుసు కానీ స్పష్టంగా కనపడదు అనమాట. సో అలాంటి వాటిని పాక్షిక పారదర్శకాలు అంటున్నాం. మనం ఆహార పదార్థాలలో ఉండే కొవ్వులను పరీక్షించినప్పుడు కాగితం మీద నూనె మరకలు గుర్తున్నాయా? ఎస్, మనం ఫస్ట్ లెసన్లో కొవ్వుల పరీక్ష కోసం కొవ్వులు గుర్తించడానికి పరీక్ష చేసేటప్పుడు ఒక పేపర్లో నేనేమన్నా ఒక ఎగ్జాంపుల్, ఒక వేరుశనగ తీసుకొని దాన్ని పేపర్ని బాగా రుద్దండి అని చెప్పాను కదా, ఆ కృత్యం గుర్తుంది కదా? ఎస్, అది కూడా పాక్షిక పారదర్శకమే. ఆ రుద్దిన పేపర్ కూడా పాక్షిక పారదర్శకమే. సో మీరు మరికొన్ని పాక్షిక పారదర్శక పదార్థాల గురించి ఆలోచించగలరా? ఎస్. కావున మనం పదార్థాలను అపారదర్శక, పారదర్శక మరియు పాక్షిక పారదర్శకాలుగా వర్గీకరించవచ్చు. సో చీకటిగా ఉన్న ప్రదేశంలో టార్చ్ లైట్ యొక్క గాజుని అరచేతిలో మూసివేయమని పహేలి సూచిస్తుంది. టార్చ్ను వెలిగించి అరచేతి వెనుక భాగాన్ని పరిశీలించండి. మీ అరచేయి అపారదర్శకమో, పారదర్శకమో లేక పాక్షిక పారదర్శకమో తను తెలుసుకోవాలనుకుంటుంది. సో చూడండి, ఇక్కడ పిక్చర్ ఉంది కదా, ఇది అంటే మన చేయి ఇలా కనిపిస్తుంది, అంటే లైట్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట చేతిని మూసేసినప్పటికీ. సో అది పాక్షిక పారదర్శకత్వం అన్నమాట. ఓకేనా? పదార్థాలు వాటి రూపంలో మరియు నీరు లేదా ఇతర ద్రవాలలో కలిసిపోయే విధానాన్ని బట్టి భిన్నంగా ఉంటాయని నేర్చుకున్నాం. అవునా? అవి నీటిలో తేలవచ్చు, మునగవచ్చు లేదా పారదర్శకంగా, అపారదర్శకంగా లేదా పాక్షిక పారదర్శకంగా ఉండవచ్చు. పదార్థాలను వాటి ధర్మాలలో పోలికలు లేదా తేడాలను బట్టి సమూహాలుగా వర్గీకరించవచ్చు. పదార్థాలను వాటి ధర్మాలలో పోలికలు లేదా తేడాలను బట్టి సమూహాలుగా వర్గీకరించవచ్చు అన్నమాట. ఓకేనా? పదార్థాలను మనం సమూహాలుగా వర్గీకరించవలసిన అవసరం ఏమిటి అంటే, నిత్య జీవితంలో మన వెసులుబాటు కోసం తరచుగా మనం పదార్థాలను వర్గీకరిస్తుంటాం. అవునా? మన ఇంటిలో సాధారణంగా ఒక రకమైన వస్తువులు ఒకే చోట ఉండేలా వాటిని నిల్వ చేస్తాం. అవునా? ఒకే చోట ఒక రకమైన వస్తువులని ఒక చోట ఉండేలా మనం నిల్వ చేసుకుంటాం. అలాంటి అమరిక వల్ల వీటిని మనం సులువుగా గుర్తించగలుగుతాం. అదేవిధంగా కిరాణా షాపు వారు సాధారణంగా అన్ని రకాల బిస్కెట్లను షాపులో ఒక మూలన ఉంచుతారు కదా, అన్ని రకాల సబ్బులను ఒక చోట, ధాన్యాలు, పప్పులు మరో చోట అమరుస్తారు కదా. సో ఇదే వర్గీకరణ అంటే. ఓకేనా? ఇలా సమూహంగా చేయడం ఉపయోగకరంగా ఉండడానికి మరొక కారణం. సో ఇది యూస్ఫుల్ అన్నమాట. అలా వర్గీకరించి ఒక్కొక్క సమూహం ఒక్కొక్క దగ్గర పెట్టడం అది యూస్ఫుల్ అన్నమాట. ఓకేనా? పదార్థాలను సమూహాలుగా విభజించడం వల్ల వాటి ధర్మాలలో క్రమత్వాన్ని పరిశీలించుటకు అనుకూలంగా ఉంటుంది. దాని గురించి పై తరగతులలో ఇంకా ఎక్కువ తెలుసుకుంటాం. ఓకేనా? సో ఇక్కడితో పదార్థాలను వర్గీకరించడం అనే చాప్టర్ అయిపోయింది. ఒకసారి మళ్ళీ దాని సారాంశం ఏంటో చూద్దాం. ఓకేనా? మన చుట్టూ ఉండే వస్తువులు వివిధ రకాల పదార్థాల చేత నిర్మితమైనాయి. ఓకేనా? ఏదైనా ఒక పదార్థం పలు రకాల వస్తువుల నిర్మాణంలో ఉపయోగపడుతుంది. ఎస్. అదేవిధంగా ఒక వస్తువు ఒక పదార్థం చేత కానీ వేరువేరు పదార్థాల చేత కానీ నిర్మించబడవచ్చు. అవును. వివిధ రకాల పదార్థాలు వేరువేరు ధర్మాలను కలిగి ఉంటాయి. కొన్ని పదార్థాలు ద్యుతిని కలిగి ఉండి మరికొన్ని ద్యుతిని కలిగి ఉండవు. కొన్ని గరుకుగా ఉంటాయి, కొన్ని నునుపుగా ఉంటాయి, కొన్ని గట్టిగా మరికొన్ని సున్నితంగా ఉంటాయి. ఓకేనా? కొన్ని పదార్థాలు నీటిలో కరుగుతాయి, మరికొన్ని కరగవు. గాజు లాంటి కొన్ని పదార్థాలు పారదర్శకంగా ఉంటాయి. చెక్క లాంటి మరికొన్ని పదార్థాలు మరియు లోహాలు అపారదర్శకాలు. కొన్ని పదార్థాలు పాక్షిక పారదర్శకంగా కూడా ఉంటాయి. ఎస్. పదార్థాలు వాటి ధర్మాలలో పోలికలను అనుసరించి లేదా భేదాలను అనుసరించి కొన్ని సమూహాలుగా వర్గీకరించవచ్చు.
పదార్థాలు మన అనుకూలత కోసం మరియు వాటి ధర్మాల అధ్యయనం కోసం కొన్ని సమూహాలుగా వర్గీకరింపబడతాయి. అవునా? ఎస్. సో అభ్యాసం ఏంటో చూద్దాము. క్వశ్చన్స్ ఆన్సర్స్ ఇచ్చారు. బిట్స్ చూద్దాం. చూడండి, కింద ఇవ్వబడిన వాక్యాలలో ఏవి సరైనవో ఏవి సరికావో చూడండి. రాయి పారదర్శకంగా ఉంటుంది కానీ గాజు అపారదర్శకం. రివర్స్ ఇచ్చాడు. రాయే అపారదర్శకత్వం, గాజు పారదర్శకత్వం కదా. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. ఒక నోట్ పుస్తకం మెరుపును కలిగి ఉంటుంది అయితే ఎరేజర్కు ద్యుతి ఉండదు. నో 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 నో. ఒక నోట్ పుస్తకం మెరుపును కలిగి ఉండదు, ఎరేజర్కి కూడా ద్యుతి ఉండదు. ఇది 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 ఒక నోట్ పుస్తకం మెరుపును కలిగి ఉంటుంది అనేది తప్పు. అయితే ఎరేజర్కు ద్యుతి ఉండదు అనేది కూడా ఏంటో రిలేట్ చేసి ఇచ్చాడు. మొత్తానికి తప్పు అనమాట ఆ స్టేట్మెంట్. శుద్ధ ముక్క నీటిలో కరుగుతుంది. తప్పు, కరగదు కదా. ఒక చెక్క ముక్క నీటిపై తేలుతుంది. ఎస్, అది మునగదు కదా. నెక్స్ట్, చక్కెర నీటిలో కరగదు, కరుగుతుంది. నూనె నీటిలో కలిసిపోతుంది, కలవదు. ఇసుక నీటి అడుగు భాగానికి చేరుతుంది. ఎస్. వెనిగర్ నీటిలో కరుగుతుంది. ఎస్. సో ఇక్కడ ఇంకా ఏమిచ్చారు? కొన్ని వస్తువుల మరియు పదార్థాల పేర్లు ఇవ్వబడ్డాయి. వీటిని కింది విధంగా విభజించండి. గుండ్రని ఆకారం మరియు ఇతర ఆకారాలు గలవి. గుండ్రని ఆకారం చూద్దాం ఫస్ట్. బాస్కెట్ బాల్, నారింజ, గ్లోబ్, యాపిల్, మట్టికుండ. సో ఇవన్నీ కొంచెం గుండ్రంగా ఉంటాయి. తినగలిగేవి మరియు తినలేనివి. తినగలిగేవి ఏంటి? నారింజ, చక్కెర, యాపిల్. ఓకేనా. తినలేనివి సరే నీరు కూడా. తినలేనివి ఏది? బాస్కెట్ బాల్, గ్లోబ్, మట్టికుండ. ఓకేనా. నెక్స్ట్ ఏంటి? నీటిపై తేలే వాటిని గుర్తించాలంట. తర్వాత నూనె మరియు కిరోసిన్లో కూడా తేలుతాయో పరిశీలన. ఓకే, అది ఓన్గా చేయాలి. క్రింది వాటిలో వేరుగా ఉన్నదాన్ని గుర్తించండి. కుర్చీ, మంచం, బల్ల, పాప, కబోర్డ్. పాప. గులాబీ, మల్లె, పడవ, బంతి పువ్వు, కమలం. సో పూలన్నీ ఇచ్చారు, పడవ వేరు. అల్యూమినియం, ఇనుము, రాగి, వెండి, ఇసుక. ఇసుక వేరు. చక్కెర, ఉప్పు, ఇసుక, కాపర్ సల్ఫేట్, ఇసుక. అవునా. సో ఇవన్నీ కూడా ఏది వేరు అనేది గుర్తించాలన్నమాట. సో నెక్స్ట్, పదార్థాలను వేరు చేయుట. సో ఇది మళ్ళీ ఒక క్లాస్లో మనం డీటెయిల్డ్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఇక్కడితో అయితే ఆపేద్దామన్నమాట క్లాస్ని. సో ఎలా ఉన్నాయి మన క్లాసెస్? యూస్ఫుల్గా ఉన్నాయో లేదో కొద్దిగా ఫీడ్బ్యాక్ ఇచ్చేసేయండి కామెంట్లో. అండ్ చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదబ్బా. లైక్ ఇవ్వండి ప్లీజ్. ఓకేనా. అది నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది. ఓకేనా. ఇంకా ఏంటి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా వీడియోని అయితే ఫాలో అవ్వండి, మన ఛానల్ని ఫాలో అవ్వండి, ప్లేలిస్ట్ చూడండి. మీకు ఇప్పటికే చాలా యూస్ఫుల్ వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కంప్లీట్ చేయండి. అవి కంప్లీట్ అవుతూ ఉన్నప్పుడే మనం ఇంకా కొత్త వీడియోలతో అప్డేట్స్ ఇస్తూ అప్డేటెడ్ సిలబస్తో మీ ముందుకు మన వీడియోస్ వస్తాయి. ఓకేనా. సో ప్లీజ్ encourage, please like, share, comment and subscribe. Thank you for watching.